జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలు ఉంటాయి. మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. ఓటమి అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అది ఆ మార్గానికి చివరి కాదు. దాన్ని దాటుకుని కాస్త ముందుకెళ్తే గెలుపు మన సొంతం అవుతుంది. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండు మనకు ఎంతో ముఖ్యం. నేను ఓడిపోలేదు, నేను సాధించాలనుకున్న చోటకు చేరలేని మరో 10,000 మార్గాలను కనుక్కున్నా. ఓటమి భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మనం కన్న కలలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు, కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. గెలుపు కోసం కష్టపడడం తప్ప. ఓటమి అనేది గెలుపుకి మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు. ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తికే జీవితంలోనూ గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు.